To AGN channel. I'm your host, and here's what's making headlines this evening. అందరికీ నమస్కారం. ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ గురించిన కొన్ని వివరాలు ప్రజలకి మీ ద్వారా చెప్పడానికి సందర్భం ధన్యవాదాలు. మన జిల్లాలో ఎస్పెషలీ S12 ఏఎస్ఆర్ జిల్లా, బోత్ ఏఎస్ఆర్ అండ్ పోలవరం కలిపి మొత్తం 72 సెంటర్స్ మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రకటించడం జరిగింది. దాంట్లో 28 సెంటర్స్ పోలవరం జిల్లాకి అండ్ 44 సెంటర్స్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనం ప్రకటించాము. ఈ సెంటర్స్ కూడా మనకి జిల్లా హెడ్ క్వార్టర్స్ దగ్గర కానీ అక్కడ మామూలు సదుపాయాలన్నీ కూడా ప్రాపర్గా ఉంటున్న ఒక స్కూల్స్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి సెంటర్స్లో కూడా రేంజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియరెన్స్ చూస్తే మ్యాక్సిమం 220 మంది నుండి మినిమం ఒక 75 మంది వరకు ఉంటున్న సెంటర్స్ ఈ 23 మండల్స్లో, అంటే బోత్ ఇక్కడ ఉన్న 11 మండల్, అక్కడ ఉంటున్న ఒక 12 మండల్స్ రెండు కలిపి ఉండడం జరుగుతుంది. ఈ పిల్లలందరూ కూడా మొత్తంగా ఈ సంవత్సరంలో చూస్తే రెండు జిల్లా కలిపి దాదాపుగా ఒక 12,000 మంది పిల్లలు ఈ 10th ఎగ్జామ్స్లో అప్పీర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ పిల్లలందరికీ కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా 100 days యాక్షన్ ప్లాన్ ఒకటి తీసుకోవడం జరిగింది. లాస్ట్ 100 daysలో పిల్లలకి వాళ్ళకు ఉంటున్న వీక్ సబ్జెక్ట్స్ని అక్కడ స్పెషల్ టీచర్స్ పెట్టి స్పెషల్ క్లాస్ రూమ్ సెటప్స్ చేసేసి ప్రతిరోజు ఒక స్లిప్ టెస్ట్ ద్వారా వాళ్ళందరికీ కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో దానివల్ల ఎవరెవరు వెనకబడిన ఉంటున్న పిల్లలకి కూడా అట్లీస్ట్ కనీసం వాళ్ళు పాస్ చేయడానికి కావాల్సిన చర్యలకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దాని పరిధిలో ఇప్పుడు మనం చూస్తే దాదాపుగా ఒక 75 రోజులు కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 25 days, లాస్ట్ 25 days లాస్ట్ లెవెల్లో ఉన్నాము. ఈ సందర్భంగా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పిల్లలకి కానీ ఈ రాబోయిన ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ గత సంవత్సరంలో ఎట్లా గట్టిగా జరుపుతున్నాము, ఎట్లాంటి అవకతవకలు లేకుండా ఈ స్ట్రిక్ట్ మానిటరింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఎట్లాంటి మాస్ కాపింగ్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ మ్యాల్ ప్రాక్టీసెస్ లేకుండా ఈ 10th ఎగ్జామ్ జరపడానికి కావాల్సిన ప్రతి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో పిల్లలకు కూడా ఇప్పుడు నుంచి ముందే చేస్తున్నాము. ఈ ఎగ్జామినేషన్స్ హాల్లో ఎట్లాంటి సహకారాలు ఉండదు, వాళ్ళు ఎంత చదివి వాళ్ళు ఎంత ప్రజెంట్ చేస్తున్నారో దాని ప్రకారమే 100% టెరిటోరియల్స్ ప్రకారమే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయని కూడా ముందు నుంచి చెప్తున్నాము. ఈ సందర్భంగా కూడా వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. ఎనీ పర్సన్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యాల్ ప్రాక్టీసెస్ కానీ మాస్ కాపీయింగ్ కానీ చేసినది మన దృష్టికి వచ్చినప్పుడు ఆర్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎవరైనా స్క్వాడ్స్ మనం ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ సిట్టింగ్ స్క్వాడ్స్ కానీ ఐడెంటిఫై చేస్తే ఆ ఇన్విజిలేటరు అక్కడ ఉంటున్న చీఫ్ సూపరింటెండెంట్ కానీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాము. ఖచ్చితంగా గో అప్ టు టర్మినేషన్ ఆఫ్ ద సర్వీస్ ఆఫీసర్. అంటే మనం ఇది కాకుండా ఒక ఇండిపెండెంట్ అబ్జర్వర్స్ కూడా ప్రతి సెంటర్స్లో పెట్టడం జరుగుతుంది. మన అదర్ దెన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉంటున్న కొన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉండవచ్చు, ఆర్ పంచాయతీ సచివాలయం ఎంప్లాయీస్గా ఉండవచ్చు, ఆర్ మండల స్థాయిలో ఉంటున్న అధికారులుగా ఉండవచ్చు. వాళ్ళకి కూడా స్పెషల్ పోస్టింగ్స్ ఇస్తున్నాము. వాళ్ళు కూడా ఒక ఇండిపెండెంట్ అబ్జర్వర్గా ఈ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా పూర్తిగా వాళ్ళు మానిటర్ చేస్తారు. ఇదన్నీ కూడా సక్రమంగా జరగడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటారు. వాళ్ళు డైరెక్ట్గా కలెక్టర్ అండ్ ఎస్పీకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నీ కూడా చేయడానికి కోసం జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆఫీస్లో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ట్రైబల్ ఫర్ మేనేజ్మెంట్ కానీ, KGBB మేనేజ్మెంట్ కానీ, ఆర్ ఏపీ గురుకులం సొసైటీస్ కానీ, ఆర్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటున్న ఆల్ మేనేజ్మెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా సంబంధపడిన ప్రతి ఒక్క యాక్టివిటీస్ మానిటర్ చేయడానికి పెట్టడం జరుగుతుంది. ఎక్కడెక్కడ మనకి దూర ప్రాంతం ఉంటుంది, అక్కడ వల్నరబుల్ స్కూల్స్ ఐడెంటిఫై చేసామో అట్లాంటి ఒక 8 స్కూల్స్లో CCTV కెమెరాస్ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి క్లాస్ రూమ్స్లో ఎగ్జామ్ హాల్స్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా వాళ్ళు ఉంటున్న మూమెంట్స్ ఆఫ్ పిల్లలు ఏముంటుంది, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్విజిలేటర్స్ వాళ్ళకు ఉంటున్న బిహేవియర్స్ అన్ని కూడా వాచ్ చేయడం జరుగుతుంది. సో హెన్స్ ఈసారి మనం లాస్ట్ టైం చేసిన కంటే ఇంకా గట్టిగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన మామూలు సదుపాయాలు ఏర్పాటు, అంటే పిల్లలకి ఒక సౌకర్యమైన ఒక వాతావరణంలో ఈ ఎగ్జామినేషన్స్ ఎట్లా కండక్ట్ చేయాలి. ఎందుకంటే దాదాపుగా ఒక 17 రోజు ఈ ఎగ్జామ్ జరుగుతుంది. 7 ఎగ్జామినేషన్స్ మనం 16 మార్చి నుండి 1 ఏప్రిల్ వరకు మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ 7 ఎగ్జామినేషన్స్ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పిల్లలు రాయడానికి కావాల్సిన సదుపాయాలు, మామూలు సదుపాయాలు అంటే వాళ్ళకి బేసిక్గా డెస్క్లు
కావాల్సి ఉంటుంది. దాదాపు 7,000 డెస్క్లు కావాల్సి ఉంటుంది. ఆ స్కూల్స్లో ఈ 72 స్కూల్స్లో ఎక్కడైనా లోపాలు ఉంటే దగ్గర ఉంటున్న స్కూల్స్ నుంచి మూవ్ చేసుకొని 100% కూడా టేబుల్ అండ్ చైర్స్ అంటే రైటింగ్ డెస్క్ మంచిది. దాంతో పాటు వాళ్ళు తాగునీళ్ళు కూడా హార్డ్ వాటర్స్ వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. సో ఈ ఎవరికైనా ఇల్నెస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన ఏఎన్ఎంస్ అండ్ డాక్టర్స్ కూడా ఈ 72 సెంటర్స్ లో మనం పోస్టింగ్ చేయడం జరుగుతుంది. అండ్ అంబులెన్స్ నియర్ బై అంబులెన్సెస్ పిఎస్సిస్ ఉంటున్న డాక్టర్స్ కూడా రిక్వెస్ట్ ఉన్నా మీరు ఎకడమిక్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్ గా తరలించి వాళ్ళకి మళ్ళీ ఎగ్జామినేషన్